అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. శుభం కలుగుతుంది. ఈరోజు రాశివారు కుటుంబంలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగిస్తారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త ఇల్లు, వాహనం, భూమి కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రభుత్వ పనుల్లో ఉన్న జాప్యం అనేది తొలగించబడుతుంది. బంధువులతోటి తేడాలు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు. సృజనాత్మకతగా పనులు చేస్తారు. ఈ రోజు రాశివారు ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్డ్ వర్క్ తోటి మంచి పనులను చేస్తారు. ఈరోజు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయంగా ఉన్నది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. భార్యాభర్తల మధ్య సంభాషణలో మృదుత్వాన్ని తేవాలి. ఈరోజు నాయకత్వ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం చేకూరుతుంది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. భావోద్వేగాలు నిర్ణయించటం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి కలుగుతాయి. ఈరోజు ఈ రాశివారు మాత్రం భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. మరియు ఈరోజు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మరియు ఈరోజు శుభప్రదమైన రోజుగా అవుతుంది. సామాజిక హోదా ప్రతిష్ట కూడా దాంతోపాటు ఈరోజు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఈరోజు రాశులు మాత్రము కార్యాలయాలలో రాజకీయాలకైతే మరి దూరంగా ఉండాల్సి ఉంటుంది. మీరు పనితీరుపై దృష్టి పెట్టాలి. మీ పిల్లల నుంచి మీకు శుభవార్త అందచ్చు. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత వృత్తి జీవితాల్లో సమతుల్యతను కాపాడుకోవాలి. కుటుంబంతో అధిక సమయం గడపడానికి ప్రయత్నాలు చేయండి. మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి వెనకాడకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఓపికతో పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ పని మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టండి. మీ పని ఇతరులకు అప్పగించకండి. ఈ రోజు వృత్తి జీవితంలో ఒత్తిడి కొద్దిగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి జీవితంలో మీరు ఒడిదడుకులను గట్టిగా ఎదుర్కొంటారు. మనసులో తెలియని భయంతో ఆందోళన నెలకొంటుంది. డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండండి. సంబంధాల్లో అంతరం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. పనిలో కొత్త ప్రాజెక్టు బాధ్యత తీసుకోవడానికి మీరు భయపడకండి. ఈ రోజు రాశుల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులు అటువంటి వారికి అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. మరి పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు విజయాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం అనేది తొలగించబడుతుంది. ఈ రోజు రాశివారికి అయితే కొన్ని ఆలోచనలు అయితే కలిసి రావు. అనుకున్న పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రులతో మాట పట్టింపులు కూడా ఎదురవుతాయి. కాంటాక్టులు దక్కించుకోవడానికి గట్టిగా శ్రమించాలి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు ముందుకు నడవడానికి ఎక్కువగా కృషి చేయాలి. చిన్ననాటి సంఘటనలు కొన్ని గుర్తుకొస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాల్లో మీరు పునరాలోచన చేయడం జరుగుతుంది. కుటుంబ సమస్యలు మరింత సహనాన్ని పరీక్షించవచ్చు. రావలసిన సొమ్ము అందడానికి ఎక్కువగా మీరు శ్రమించాలి. కొన్ని శారీరక రుగ్మతలు కొన్ని బాధిస్తాయి. మందులను సేకరించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఊహించని బదిలీలు కూడా కలిగే అవకాశాలున్నాయి. త్వరలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించబోతున్నారు. ఒత్తిళ్లు పెరగకుండా చూసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి
పెరగడం అనేది జరుగుతుంది. మరియు ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కొన్ని ఆసక్తికరమైనటువంటి ఒక సమాచారం అనేది అందుకోవడం అనేది జరుగుతుంది. నిరుద్యోగుల కృషి ఫలించే సమయంగానే కనిపిస్తూ ఉన్నది. అనుకున్న విధంగా అన్ని పనులు పూర్తి చేయగల సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు. ప్రముఖుల పరిచయాలు అవుతాయి. శత్రులు కూడా మిత్రులుగా మారుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు అయితే ఖచ్చితంగా తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సంబంధంలో ప్రేమ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు ఆరోగ్యం ఈ రోజు మెరుగుపడే లక్షణాలు ఉన్నాయి. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు మరియు మహిళలకు కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఈ రోజు రాశివారు దుర్గామాతను కుంకుమార్చన చేయించుకోవడం వల్ల చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. దాంతో పాటు కూడా దోష నివారణ కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఈ రోజు కనిపిస్తున్నాయి. మరియు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లబ్ధిని పొందగలుగుతారు. లక్కీ సంఖ్య 12 మరి లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.